మోదీ వాళ్ళు హిందువులే కాదమ్మా, వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు హిందూ ప్రపంచ చరిత్రలో అంతకంటే పెద్ద హిందూ ద్రోహులు ఎవరు లేరు. రాజ్యాంగంలో మనకు సమానత్వం లేదు ముస్లింలు క్రైస్తవులతో పాటుగా. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న మన హిందువులందరూ కూడా అక్కడెక్కడా కాదు మన భారతదేశంలోనే ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ దేశాలు కూడా చాలా వరకు ఖాళీ అయిపోతాయి సార్. అక్కడ వెళ్తున్నారు కానీ అక్కడ పోయి వాళ్ళు కొన్నాళ్ళు క్రిస్టియన్లు అయిపోతారు అమ్మా. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా దేశాలు మీకు మన అక్కడ వెళ్ళిన హిందువులను మతం మార్చడం కోసం ప్రత్యేకమైన మిషనరీలు పెట్టారు. అమ్మాయిలు ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలు అమ్మో నిజంగానే నన్ను చాలా ప్రేమించేసాడు అనుకుని పెళ్లి చేసుకుని వాళ్ళని వాళ్ళు కన్వర్ట్ చేసుకుని పేర్లు కూడా మార్చుకుని వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఆహార్యం కూడా మార్చుకున్న సందర్భాలు నేను చూసాను. వాళ్ళ ఖురాన్ లో ఉంది నువ్వు మార్చు లేదంటే నువ్వు ఎందుకు పనికిరావన్న పాయింట్. ముస్లిం యువకులకి జకాత్ మనీ అని ఒకటి ఉంటుంది. 5 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇదంతా తీసిన ఆర్గనైజ్డ్ ర్యాకెట్. ఇప్పుడు ఇది ఇప్పుడు జరుగుతుంది. భయం భక్తి కూడా ఉండేది సార్. అమ్మ జాగ్రత్తగా మనకు తెలియని వాళ్ళని ఎవరిని మాట్లాడొద్దు, కలవద్దు, మన వాళ్ళతోనే ఉండు. అంటే నీకేం మతం లేనట్టే కదా లెక్క. మన హిందూ ధర్మం నిలబడదాం. మనకు మన దేశము మన ఎక్స్క్లూజివ్ హిందూ హోమ్ ల్యాండ్. ఒకే భాషలో ఉన్న రాష్ట్రాలే విడిపోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు మన దేశం ఎందుకు విడిపోకూడదు? ప్రభుత్వం కింద ఉంటే ఒక రక్షణ కాదంటారు. ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం డబ్బులు వేసాం. ఎక్కడ పోతున్నాయి అవి? జగన్ ముఖ్యమంత్రి అంటే జగన్, చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి. ఒక చర్చికి కానీ మసీదు కానీ పోతే మీ అక్కడ ఇంత డబ్బు ఇవ్వమని ఎవడో అడగడు. బీఫ్ ఎక్స్పోర్టింగ్ ఖచ్చితంగా దానికి కావాల్సిన పర్మిషన్స్ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్ కాదమ్మా, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. సీరియస్లీ గేదెలు కానివ్వండి, దున్నపోతులు కానివ్వండి, లేకపోతే ఎద్దులు కానివ్వండి, 4 కోట్లు అంటే రోజుకి 1 లక్ష కంటే పైన చంపాలి. చెప్పేదొకటి జరిగేదొకటి. హిందువులంతా అంత వెధవలు ఇంకెవాళ్ళు ఎవరు లేడమ్మా. హిందుత్వం అంటే ఏంటి? కర్మ ఫలదాత అంటే ఈజ్ జడ్జ్. మనం చేసిన కర్మ మంచైనా చెడనగా అది మనకే వస్తుంది. ఎవరి కర్మ వాళ్ళదే. సో భగవంతుడు అనేవాడు కర్మ ఫలదాత. కర్మ సిద్ధాంతం అంటే ఇది. బిలో పవర్టీలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం వల్ల లేదంటే వాళ్ళకి డబ్బు ఎరవేయడం వల్ల వాళ్ళు ఇలాంటి కన్వర్షన్స్ జరుగుతున్నాయని మీరు అనుకున్నారా? కన్వర్షన్స్ అసలు ఎందుకు అంటే మీకు ఎలా అనిపించింది సార్? ఒక వర్గీకరణ ఏంటంటే అబ్రహమీయ మతాలు, అనబ్రహమీయ మతాలు అని 2 ఉన్నాయి. ఏ మార్గంలో నుంచి వెళ్ళవచ్చు అనేది కూడా మన వాళ్ళు చెప్తారు. ఇలాంటి ఆలోచనలన్నీ వాటిలో ఉంటే అవన్నీ చదివి వీళ్ళంతా ఉన్మాదుల్లో తయారవుతారు కదండి. మన హిందువుల సమస్య ఏంటంటే ఎవడు బైబిల్ని చదవడు, ఎవడు ఖురాన్ని చదవడు. హిందూ ధర్మం నిలబడాలంటే హిందూ దేశం ఉండాలి.